హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎర్రర్ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫైండ్ ఎర్రర్ రైటింగ్ డిఫికల్ట్. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా ఎలా ఎర్రర్ రైటింగ్ని క్రాక్ చేయాలనేది చెప్తాను. 22 నుంచి 26 క్వశ్చన్ మనకి ఎర్రర్ రైటింగ్ ఉంటుంది. సో ప్రతి సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ 22 తర్వాత ఏదైతే సెంటెన్స్ ఉందో దాంట్లో మనకి ఒక ఎర్రర్ రైటింగ్ ఉంది, అది ఐడెంటిఫై చేయాలి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదివి ఎర్రర్ రైటింగ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం కాబట్టి నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆఫ్టర్ సాల్వింగ్ ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను 9 నుంచి 10 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఒక ప్రాక్టీస్కి అయితే ఎర్రర్ రైటింగ్ పెట్టాను. ప్లీజ్ సాల్వ్ ఇట్ అండ్ టైప్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ గివ్ ఎ లైక్ టు దిస్ వీడియో. ఐ స్మైల్డ్ యాజ్ ఐ రిమెంబర్. సో రిమెంబర్ అనేది ఎర్రర్, ఇక్కడ రిమెంబర్డ్ అని ఉండాల్సి ఉంటుంది. 23rd ఆఫ్టర్ 23rd నంబర్ దెర్ ఈస్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్, అది మనం ఐడెంటిఫై చేయాలి. ఐ లుక్డ్ అట్ ద మ్యాన్ స్టాండింగ్ అట్ ద గేట్. అట్ ద గేట్ అనేది ఎర్రర్, ఇక్కడ బై ద గేట్ అని రాయాల్సి ఉంటుంది. ఈ వాజ్ వైట్ మ్యాన్. ఈ వాజ్ ఏ వైట్ మ్యాన్. I remembered that I had thought yesterday. I remembered what I had thought yesterday. That కాదు what. He no doubt, I thought to myself, was wondering if black the race is superior to the white. Black the కాదు the black. ఇక్కడ వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎర్రర్ ఫర్ 26th క్వశ్చన్. సో ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను. ఒక పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. సో టుక్కి టేక్ ఆర్ టేక్ కి టుక్. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది వన్ ఆఫ్ ద టిప్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. సెకండ్ ఎర్రర్ దేని మీద మ్యాక్సిమం అడుగుతున్నాడంటే ఏ అండ్ ద ఆర్టికల్స్ మీద. సో ఈ ఆర్టికల్స్ ఎక్స్ట్రా ఉండటము, అసలు ఆర్టికల్స్ లేకుండా ఉండటము ఏదో ఉంటుంది. ఆర్ ఏ బదులు యాన్ రిప్లేస్ చేయటము, ఆర్ యాన్ బదులు ఏ పెట్టడము. ఈ ఎర్రర్ ఆర్టికల్స్ మీద ఒకటి ఉంటుంది, మేక్ ఏ నోట్. అండ్ థర్డ్ వన్ కంపల్సరీగా చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఇంటర్చేంజింగ్ ఆఫ్ ద వర్డ్స్. బ్లాక్ ద బ్లాక్, హీ లెఫ్ట్ లెఫ్ట్ హీ అనే వర్డ్స్ జంబుల్డ్, ఇంటర్ఫేస్ ఆర్డర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అది థర్డ్ పార్ట్. సో ఈ 3 అయితే మ్యాక్సిమం అడుగుతున్నాడు. ఇది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎర్రర్ రైటింగ్ చూద్దాం. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. 22nd ఒక ఎర్రర్ ఉంది. దే వర్ ఎక్సైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్. ఐడెంటిఫై చేయండి, ట్రై చేయండి. దే వర్ ఎక్సైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. లౌడ్ కాదు, లౌడ్లీ. సో 23rd ఒక ఎర్రర్ ఉంది. ద నాయిస్ వాజ్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. ఐడెంటిఫై ద ఎర్రర్. ద నాయిస్ వాజ్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ కాదు, ఓఎఫ్ ఆఫ్. సో ఇలా టీఓఓ బదులు టీఓ పెట్టాల్సి ఉంటుంది. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. 24th ఎర్రర్ ఉంది. రీడ్ చేయండి, ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ డిస్కసింగ్ దేర్ న్యూ హాస్టల్స్. ఇక్కడ బట్ కాదు, అండ్. 25th ఒక ఎర్రర్ ఉంది. ఐడెంటిఫై చేయండి, చదవండి, ఐడెంటిఫై చేయండి. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ మిస్ అయింది, అది రాయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద ఎర్రర్. 26th ఎర్రర్ ఉంది. ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. సో హీ స్టాండ్ దేర్ సైలెంట్లీ. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. ఇంతకుముందు చెప్పినట్టు పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఎర్రర్ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. బయాజీ వాస్ ఫ్రాంటిక్. 22nd ఒక ఎర్రర్ ఉంది. హీ ర్యాన్ క్రయింగ్ అరౌండ్. మై హౌస్, మై స్టోడీ హౌస్, ఇట్స్ ఆన్ ఫైర్. ట్రై టు ఐడెంటిఫై ద ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే హీ ర్యాన్ క్రయింగ్ అరౌండ్ కాదు, హీ ర్యాన్ అరౌండ్ క్రయింగ్. హీ ర్యాన్ అరౌండ్ క్రయింగ్. ఇక్కడ మనము ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది వర్డ్స్. ఇలాంటిది ఒక క్వశ్చన్ ఉంటుంది అని చెప్పాను కదా, అది ఇది. 23rd ఒక ఎర్రర్ ఉంది. ఐడెంటిఫై చేయండి. మై ఎనిమీ హ్యాడ్ టేకెన్ రివెంజ్ ఆన్ మీ. మై ఎనిమీ హ్యాడ్ కాదు, మై ఎనిమీ హ్యాస్ టేకెన్ రివెంజ్ ఆన్ మీ. 24th ఒక ఎర్రర్ ఉంది. ట్రై టు ఐడెంటిఫై. ఈ క్లైంబ్డ్ అప్
pulled the pictures of Buddha and Baba Saheb from the walls but hurled them down. Try to identify 24th error. He climbed up, pulled the pictures of Buddha and Baba Saheb from the walls and hurled them down. ఇక్కడ బట్ కాదు హ్యాండ్ అనేది ఎర్రర్. యాజ్ హీ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ ఇట్ క్రంబుల్డ్. క్రంబుల్ కాదు క్రంబుల్డ్, ఒక పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఉంటుంది, అది ఇక్కడ ఉంది. 26th క్వశ్చన్, పీపుల్ పుల్డ్ అప్ వాటర్ ఫ్రమ్ ఏ నియర్ బై వెల్ టు పుట్ అవుట్ ద డ్రెడ్ఫుల్ ఫైర్ బట్ ఇట్ కుడ్ నాట్ బి ఈజీలీ కంటైన్. సో ఇక్కడ విత్ అనేది ఎర్రర్, మనము ఫ్రమ్ అని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ పేపర్లో ఎర్రర్ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. బయాజీ హ్యాడ్ ప్యాక్డ్ హిస్ ఎంటైర్ హౌస్ హోల్డ్ గూడ్స్ ఇన్ దిస్ బాక్స్. 22nd ఒక ఎర్రర్ ఉంది, అదేంటో ఐడెంటిఫై చేయాలి. దెర్ వాజ్ నో లాంగర్ ఎనీ రీజన్ టు హ్యాంగ్ అరౌండ్ ఇన్ ముంబై ఆర్ బాంబే. సో ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి ఎర్రర్ని ఈ సెంటెన్స్లో. దెర్ వాజ్ నో లాంగర్ ఎనీ రీజన్ టు హ్యాంగ్ అరౌండ్. టీఓకి టు, ఒకసారి ఓఎఫ్ఎఫ్కి ఓఎఫ్ అలా అని ఉంటుంది. సో మేక్ ఏ నోట్. సో ఇక్కడ ఎర్రర్ టీఓఓ కాదు, టీఓ యాక్చువల్లీ ఇస్ ద ఆన్సర్. 23rd ఒక ఎర్రర్ ఉంది. హీ హ్యాడ్ వర్క్డ్ ఆనెస్ట్ ఫర్ ద పాస్ట్ 35 years ఇన్ ద డాక్ యార్డ్ అండ్ హ్యాడ్ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసెస్ 2 months బిఫోర్. ట్రై టు ఐడెంటిఫై ద ఎర్రర్. హీ హ్యాడ్ వర్క్డ్ హానెస్ట్ కాదు, హానెస్ట్లీ. 24th, నాట్ దట్ హీ హ్యాడ్ హెల్డ్ ఏ ఇంపార్టెంట్ పొజిషన్. ట్రై టు ఐడెంటిఫై ద ఎర్రర్. ఒక ఆర్టికల్ నేను ఇంటిస్తాను, ఒక ఆర్టికల్. Not that he had an important position. He had merely got an extension for 2 years. During that period, he had become a supervisor. Had merely got an extension for 2 years. During that period, he had became కాదు, he had become. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో ఉన్న వర్డ్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఈజ్ లైఫ్ ఎంటైర్ హ్యాడ్ బీన్ స్పెండ్ లిఫ్టింగ్ హెవీ లోడ్స్. అదర్వైజ్ ఈజ్ లైఫ్ ఎంటైర్ కాదు, ఈజ్ ఎంటైర్ లైఫ్. ఒక ఆర్డర్ ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది వర్డ్స్ని, అది కూడా అడుగుతారని చెప్పాను, అది కూడా అడగడం జరిగింది. అదర్వైజ్ ఈజ్ ఎంటైర్ లైఫ్, లైఫ్ ఎంటైర్ కాదు, ఎంటైర్ లైఫ్. దిస్ ఇస్ ద ఎర్రర్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ స్టూడెంట్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. సో ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి స్టూడెంట్స్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ప్రాక్టీస్ పెట్టాను, అది మాత్రం మిస్ అవ్వకండి. బయాజీ వాజ్ నాట్ ప్లస్డ్ ఫర్ ఎ మూమెంట్. 22nd ఎర్రర్ ఉంది. ఫర్ ఎ మూమెంట్ ఈ వాజ్ టెంప్టెడ్ టు నాక్ డౌన్ హిమ్ విత్ హిస్ బాక్స్ బట్ రియలైజ్డ్ దట్ ఈ కుడ్ నాట్ ఎఫర్ట్ టు డూ సో. ఐడెంటిఫై ద ఎర్రర్. ఫర్ ఎ మూమెంట్ ఈ వాజ్ టెంప్టెడ్ టు నాక్ హిమ్ డౌన్. నాక్ డౌన్ హిమ్ కాదు. సో వర్డ్స్ ఆర్డర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ దీని మీద ఇస్తున్నాడు అంటే ఎప్పుడు ఇలాగే ఇస్తాడని రూల్ ఏం లేదు, మ్యాక్సిమం ఇవ్వడం అయితే జరుగుతుంది, మీరే గమనిస్తున్నారు కదా. విత్ దిస్ బాక్స్ బట్ రియలైజ్డ్ దట్ హీ కుడ్ నాట్ ఎఫర్ట్ టు డూ సో. 23rd ఒక ఎర్రర్ ఉంది, ఐడెంటిఫై చేద్దాం. బిసైడ్స్ నౌ హీ హ్యాస్ కమ్ బ్యాక్ టు హిస్ విలేజ్ ఫర్ గుడ్. బిసైడ్స్ నౌ హీ హ్యాస్ కమ్ బ్యాక్ కాదు, హీ హ్యాడ్ కమ్ బ్యాక్. ఎర్రర్ హ్యాస్, మనం కరెక్ట్ ఫామ్లో రాయాలి, హ్యాడ్. 24th కూడా ఎర్రర్ ఉంది. ఈ వాస్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ డేస్ ఆన్ ది సాయిల్ అండ్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ కాదు, ఇంటర్డ్ ఇన్ ద సేమ్ సాయిల్. ఈ వుడ్ నాట్ బి ఏబుల్ టు రిటర్న్ టు పూణే అండ్ బొంబై కాదు, పూణే ఆర్ బాంబే ఇయర్ ఆఫ్టర్. ఇట్ వాజ్ నాట్ గుడ్ పాలసీ టు incur the hostility of anyone in the village. It was not a good policy. సో ఆర్టికల్ కూడా మిస్ చేస్తున్నాడు, అది కూడా గమనించండి. ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. సో ఇక్కడ 22nd తర్వాత ఉన్న సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది, ఐడెంటిఫై చేద్దాం. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజంబుల్డ్ దోస్ ఆఫ్ ఏ ఎలిఫెంట్. మీరు ట్రై టు గెస్ ద ఆన్సర్ స్టూడెంట్స్. మీరు ఇంకోసారి చదువుకొని గెస్ చేయండి ఎక్కడ ఎర్రర్ ఉందనేది. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజంబుల్డ్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. ఎందుకంటే ఇది ఓవెల్ కాబట్టి ఈ
ఓవెల్‌కి ముందు ఎప్పుడు యాన్ ఉంటుంది. సో, ఇక్కడ ఎర్రర్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. మళ్ళీ రీసెంటెన్స్ రాయాలి ఇక్కడ అండర్‌లైన్ చేసి. 23లో ఏం ఎర్రర్ ఉందో చూద్దాం. ఐ దిస్ నోటీస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. గెస్ చేయండి 23లో ఏం ఎర్రర్ ఉందని. ఐ దిస్ నోటీస్డ్ కాదు స్టూడెంట్. ఐ నోటీస్డ్ దిస్ అనేది కరెక్ట్. సో, ఇక్కడ వర్డ్స్ చేంజ్ అయి ఉంటుంది. 24th లో ఏం ఎర్రర్ ఉందో చూద్దాం. ఐ హాస్ నాట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాస్ అన్‌ఈవెన్. నోటీస్ దట్ ద రోడ్ వాస్ అన్‌ఈవెన్. 25th I did not have to since I was wearing a pair of hunting boot. Try to guess the 25th error, students. I did not have to since I was wearing a pair of hunting boots. ఇక్కడ బూట్ కాదు బూట్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఎర్రర్. 26th try to read and find the error. I have checked my wallet and saw I still had around rupees 40 with me. ఇక్కడ ఐ హ్యావ్ చెక్డ్ కాదు స్టూడెంట్. ఐ చెక్డ్. హ్యావ్ అనేది ఎక్స్ట్రా వర్డ్ యూ హ్యావ్ టు రిమూవ్. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ రూపీస్ 40 విత్ మీ. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా స్టూడెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ గివ్ ఎ లైక్. ఇప్పుడు ఇంకో ప్యాసేజ్ ఎర్రర్ రైటింగ్లో ప్యాసేజ్ చూద్దాము. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ అట్ వన్ గో. సో 22nd తర్వాత ఉన్నది ఎర్రర్ రైటింగ్ స్టూడెంట్. ట్రై టు ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద 22nd క్వశ్చన్. ఈ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్. ఇక్కడ ఏ మిస్ అయింది కాబట్టి దట్ ఈస్ ద ఎర్రర్ వి ఫౌండ్ అవుట్. 23rd ఎర్రర్ ఉంది. ట్రై టు రీడ్ అండ్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. He then arranged the belt who was attached to the trunk carefully on his forehead. He then arranged the belt that was attached. Who కాదు స్టూడెంట్స్. ఆన్సర్ ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే దట్ వాజ్ అటాచ్డ్ అనేది. సో 24th ఒక ఎర్రర్ ఉంది. అది కూడా చూద్దాం. We were walking up a narrow road hilly and neither of us uttered a word as if were strangers who spoke different languages. We were walking up a narrow hilly road. సో ఇక్కడ narrow road hilly కాదు narrow hilly road and neither of us uttered a word. సో 25th లో కూడా ఒక ఎర్రర్ ఉంది. ట్రై టు ఫైండ్ అవుట్ స్టూడెంట్స్. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఇన్ హిస్ మైండ్. ఇందులో ఎర్రర్ ఏంటి అంటే ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ హిస్ మైండ్. 26th from time to time it crossed my mind that it was improper for me to let father carried the luggage. టు లెట్ ఫాదర్ క్యారీ ద లగేజ్. ఇక్కడ ఎర్రర్ క్యారీడ్ కాదు క్యారీ. ద కండక్టర్ ఆస్క్డ్ ద ప్యాసింజర్ టు గెట్ డౌన్ అండ్ దే ఆల్ పుట్ దేర్ స్ట్రెంగ్త్ టు పుష్ ద బస్. 22nd లో ఒక ఎర్రర్ ఉంది. విల్ ఫైండ్ అవుట్. హ్యావింగ్ గెయిన్ దిస్ ఇనిషియల్ మూమెంట్ ద బస్ హ్యాస్ స్టార్టెడ్. ప్యాసింజర్ క్లాంబర్డ్ అప్ jostling one another. Try to guess the answer. Having gained this initial movement, the bus has started కాదు the bus started అంతే. హ్యాస్ ఉండదు. సో ఎర్రర్ ఇది. సో 23rd లో ఏం ఎర్రర్ ఉందో చూద్దాం. ద కండక్టర్ ర్యాంగ్ ద బెల్ ఎట్ ద బస్ గ్రాడ్యువల్లీ టుక్ ఆన్ స్పీడ్. సో ఏం ఎర్రర్ ఉందో చూడండి స్టూడెంట్స్. ట్రై టు గెస్. ద కండక్టర్ ర్యాంగ్ ద బెల్ అండ్ ఇక్కడ ఎట్ కాదు అండ్ ద బస్ గ్రాడ్యువల్లీ టుక్ ఆన్ స్పీడ్. 24th it entered the village reluctant like a truant child being dragged to school. It entered the village reluctantly. ఇక్కడ reluctantly అనేది ఉండాలి. ఇక్కడ reluctant ఉంది. That is the error. 25th all the passengers got away. The coolie put his hand on huge wooden box and shouted. Try to guess the answer, student. ఆల్ ద ప్యాసింజర్స్ గాట్ అవే కాదు ఆల్ ద ప్యాసింజర్స్ గాట్ డౌన్. ఇక్కడ 26th హూస్ బాక్స్ దిస్ ఈజ్.
ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. యు ఆర్ రైట్ స్టూడెంట్స్. హూస్ బాక్స్ ఈజ్ దిస్, దిస్ ఈజ్ కాదు, ఈజ్ దిస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఎర్రర్. ఇట్ హ్యాపెండ్ ఆన్ April 26, 1986. ఐ రిమెంబర్ దట్, ఇక్కడ నుంచి ఎర్రర్ ఉంది స్టూడెంట్స్ 22nd సెంటెన్స్లో. ఐ రిమెంబర్ ద డేట్, దేర్ ఫోర్ ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే. ట్రై టు గెస్ ద ఆన్సర్. ట్రై టు ఐడెంటిఫై ద ఎర్రర్. ఐ రిమెంబర్ ద డేట్, దేర్ ఫోర్ ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే అంట. ఐ రిమెంబర్ ద డేట్ బికాస్ ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే. 23rd, we had we have heard the explosion early in the morning. Try to identify the error. We have heard కాదు, we heard the explosion early in the morning. We did not worry because there had been explosions before. The 24th లో error ఉంది. Everyone stopped, what were they doing, and listened. Try to identify the error. Everyone stopped, what were they కాదు, what they were. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. Everyone stopped, what they were doing, and listened. 25th, then we ran out onto the garden. Try to identify the error students. And డైరెక్ట్గా చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్తే you will not understand properly. Then we ran out onto the garden. Onto the garden ka students, into the garden answer. 26th, we could see a cloud of white smoke coming from the nuclear reactor. Try to guess the answer. We could see a cloud of white smoke coming from the nuclear reactor. ఇక్కడ ఏ ఉండదు, that is the error we identified. Moving forward, next error writing. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Lethargy creep in if the holiday continued over an extended period. So 22nd లో ఒక ఎర్రర్ ఉంది, ఐడెంటిఫై చేయండి స్టూడెంట్స్. Lethargy creep in if the holiday continues over an extended period. కరెక్ట్ ఎర్రర్ ఏంటి అంటే lethargy creeps in, creep కాదు, lethargy creeps in. That is how I felt when I was preparing to return to my work of place after spending 6 months at home. సో దీంట్లో ఒక ఎర్రర్ ఉంది స్టూడెంట్స్, ఐడెంటిఫై చేయండి. That is how I felt when I was preparing to return to my work of place కాదు, place of work. The fact that I was to leave behind my newly wedded wife and go to a far off place did not help either. Try to identify the error students. The fact that I was to leave behind my newly wedded కాదు, newly wed wife and go to a far off place did not help either. 25th, obvious I did not want to go. Identify the error. Obvious I did not want to go. ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ obviously I did not want to go. 26th, however I finally do decide to go. Try to identify the error students. However I finally do ఉండదు, decided to go. Next paragraph. One day he invited me to his house for a meal. His wife was horrified at an idea of a Muslim boy invited to dine in a ritually pure kitchen. So 22nd లో ఒక ఎర్రర్ ఉంది, గెస్ చేయండి స్టూడెంట్స్. His wife was horrified at the idea of a Muslim boy being invited. ఇక్కడ being invited రావాలి, that is the error. ఇక్కడ being invited. She refused to serving me in her kitchen. So try to identify the error. She refused to serve. ఇక్కడ సర్వింగ్ కాదు, she refused to
serve me in her kitchen. 24. His wife watched us from behind and kitchen door. His wife watched us from behind and Kadu behind the kitchen door. 25th. I wondered if she had observed any difference in the way I ate rice, drank water, but cleaned the floor after the meal. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఐ వండర్ ఇఫ్ అని కాదు, ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ